అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే మీకు పరిచయం ఉన్నటువంటి నిరుద్యోగ మహిళలకు గానీ, మీ చుట్టాలకు, మీ ఫ్రెండ్స్‌కు అందరికి కూడా ఈ యొక్క న్యూస్ అందజేయాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ ఉపయోగపడేలా వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఏపీ అంగన్వాడీ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. తిరుపతి జిల్లాలో 101 అంగన్వాడీ పోస్టులకు సంబంధించి వివిధ గ్రామాల్లో భర్తీకి అయితే నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించిన ముఖ్య వివరాల కోసం మీ ఐసీడీఎస్ ఆఫీస్లో కలిసి వివరాలు అయితే తీసుకోవచ్చు. జనవరి 6వ తేదీ లోపు ఈ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో కూడా 116 అంగన్వాడీ ఖాళీలు అయితే ఉన్నాయి. మరి దరఖాస్తు విధానం, కావాల్సిన సర్టిఫికేట్లకు సంబంధించి ఇక్కడ చూద్దాం. ఈ జనవరి 2వ తేదీ వరకు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అంగన్వాడీ టీచర్కి 11,500, ఆయాకి 7,000 నెలకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే అర్హతలు, వయోపరిమితి చూస్తే అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలకు 10వ తరగతి పూర్తి చేయడం తప్పనిసరి. అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగాలకు 7వ తరగతి అర్హత ఉన్నవారు అర్హులు. కనీస వయసు 2024 జూలై 1 నాటికి 21 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వేషన్ల వారికి కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్ళు కలిగిన అభ్యర్థి లేకపోయినట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారి అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఇక ఎలాంటి పరీక్ష లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐసీడీఎస్ సిడిపిఓ కార్యాలయానికి వెళ్ళాలి. అక్కడ దరఖాస్తు తీసుకొని దాన్ని పూర్తి చేయాలి. అనంతరం సంబంధిత సర్టిఫికెట్లను జత చేయాలి. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి. బయోడేటాతో పాటు అన్ని విద్యార్హత, ఇతర సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలపై గెస్టెడ్ ఆఫీసర్తో సంతకం కూడా చేయించాలి. ఐసీడీఎస్ అంటే మీ జిల్లాకు సంబంధించిన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో అప్లికేషన్ అయితే అందించాలి. ఇక కావాల్సిన సర్టిఫికెట్లు చూద్దాం. పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, 10వ తరగతి సర్టిఫికెట్ ఉంటే అది అవసరమవుతుంది. కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికెటు, స్థానిక నివాస ధృవీకరణ పత్రం, రెసిడెంట్ సర్టిఫికెటు, వివాహితురాలైతే వివాహ ధృవీకరణ పత్రం, అనుభవం ఉంటే అనుభవం సంబంధించిన సర్టిఫికెటు, ఇక దివ్యాంగురాలైతే దానికి సంబంధించిన సర్టిఫికెటు, వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం. ఈ విధంగా ఈ సర్టిఫికెట్స్ అన్ని రెడీ చేసుకొని వెంటనే మీ సంబంధిత ఐసీడీఎస్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేస్తూ ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.